హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ముష్టాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ ముష్టాలు నార్మల్ ముష్టాలు కాదు, హైటెక్ ముష్టాలు. గవర్నమెంట్ కూడా 12 లక్షల వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తుంటే ఈ ముష్టాలు మాత్రం 300కి కూలి పని పోయే వాళ్ళ దగ్గర కూడా 10% ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఆ రేంజ్ ముష్టాలు వీళ్ళు ముష్టితనం మామూలుగా ఉండదు. జనాల్ని బెదిరించి భయపెట్టి నీకు ఖచ్చితంగా నరకం వస్తుంది, నువ్వు 10 రూపాయలు కానీ మాకు ఇవ్వకపోతే అనే ముష్టోళ్ళు భయపెట్టి ముష్టి కలెక్ట్ చేసే ఈ ముష్టాల గురించి ఇప్పుడు మాట్లాడదాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ఒకప్పుడు వీళ్ళు చాలా మందిని వాళ్ళ దాంట్లోకి లాగేసుకునే దానికి చాలా ప్రయత్నాలు చేసేటోళ్ళు. డబ్బులు లేని వారిని, కులం తక్కువ వారిని, మీకు కష్టాలు ఉన్నాయి, మీకు డబ్బులు లేవు, మీరు కష్టాల్లో ఉన్నారు, మీరు డబ్బు లేని పరిస్థితుల్లో తినేదానికి కూడా లేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మా దగ్గరకు వచ్చేయండి, రైసు బ్యాగు ఇస్తాం, మీ జీవితాలు బాగు చేస్తాం అని చెప్పి లాగేసుకునేటోళ్ళు. నా చిన్నప్పుడు నేను ఎప్పుడు ఇటువంటివి 10% ట్యాక్స్ అనేది వినలేదు. కాకపోతే ఇప్పుడు ఈ 10% ట్యాక్స్ అనేది ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా అదే, మీరు ఇవ్వకపోతే మీకు దేవుడు కన్నా ఇవ్వడు, మీరు ఇవ్వకపోతే మీరు నాశనం అయిపోతారు అన్న రేంజ్లో వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. చాలా మంది దశమగలు తీరు, మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, ఇక్కడ గుడ్డు ఉంది అని చెబుతూ ఉంటారు. నేను నోరు మూసుకుని దశమగలు తీస్తామండి. తీయకుంటే పావు అప్పులు ఉన్నది ఏమో ఏడుకో. నార్మల్గా మీ జీవితమే నాశనం అయిపోతుంది అని చెప్పి భయపెడతారు. ఇది ఎంత దరిద్రంగా ఉందంటే, మీరు మాకు ముష్టయ్యకపోతే మీ జీవితాలు నాశనం అయిపోతాయి అన్నట్టే ఉంది. ఇది ఎంత నీచ. వీళ్ళ యొక్క లాజిక్ ఎలా ఉంటుందంటే, ప్రతి ఆదివారం నువ్వు నా చర్చికే రావాలి, నేను నడుపుతున్న చర్చికే రావాలి అని ఒప్పందాలు చేసుకుంటారు. దాని తర్వాత నువ్వు చర్చికి వచ్చావు కాబట్టి 10వ భాగం మీకు ఇచ్చే కవర్లలో పెట్టండి అంట. నువ్వు కూలి పనికి పో, పాచి పనికి పో, ఆఖరికి నువ్వు వేషవృత్తి చేస్తున్నా కూడా అందులో 10వ భాగం మాకు ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు ముష్టెత్తుకుంటారు. దేవునికి ఇవ్వవలసిన 10వ భాగం ఇవ్వకుండా మీరు ఆర్థికంగా వడ్డిల్లే ఛాన్స్ కూడా లేదు. అంతేకాకుండా వీళ్ళు ఆయిల్ అమ్ముతారు. ఆ ఆయిల్ మీరు పూసుకుంటే మీరు స్వర్గస్థులు అయిపోతారు అన్న రేంజ్లో బిల్డప్ ఇస్తారు. ఆయిల్ అమ్మేసి పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టేసుకుంటారు. బ్రదర్ అనిల్ అని చెప్పి ఒకడు ఉన్నాడు. ఆడేమంటాడంటే, ఇప్పుడు కొన్ని ప్రదేశంలో జరిగేటటువంటి, మీరు కుంటోలు అయితే కుంటోల నుంచి మామూలుగా అయిపోతారు, ముష్టోలు అయితే నార్మల్గా అయిపోతారు, జాబ్ రాకపోతే జాబ్లు వచ్చేస్తాయి, మీకు గ్యాస్ బండ రాకపోయినా వచ్చేస్తుంది, మీరు లేవకపోయినా లేచేస్తుంది అని చెప్పి వీళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలు అన్నిటికీ సపోర్ట్ చేస్తూ, అది నమ్మని వాళ్ళ ఇష్టం, కాకపోతే అవి జరుగుతాయి అని చెప్పి బ్రదర్ అనిల్ అనేటోడు చెప్పాడనమాట. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, అతను ఒక పొలిటికల్ లీడర్ యొక్క భర్త కాబట్టి మాట్లాడాల్సి వస్తోంది. ఒక ప్రాచుర్యం పొందిన మాట ఏంటంటే, మన కేఏ పాల్ని తొక్కేసింది కూడా వీళ్ళ మావయ్య అని చెప్పి పెద్ద టాకు. నేను ఎప్పుడు చూసినా, ఎక్కడ చూసినా, ఎలా చూసినా నాకు రీల్స్లోనూ షార్ట్స్లోనూ వస్తూనే ఉంటాయి. 10వ భాగం గట్టు, లేకపోతే నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పి తెల్ల చీర కట్టుకున్న ముండవుడు చెప్తాను. ఇప్పుడు నాకు వచ్చే డౌట్ ఏంటంటే, ఈ యొక్క 10% వాటా అనేది ఓన్లీ భక్తులే కట్టాలా, పాస్టర్ కూడా కడతారా? ఆ యొక్క పాస్టర్ అనేటోడు ఆ 10% ఎవరికి ఇస్తున్నాడు? ఆ వచ్చిన డబ్బులంతా ఎవరికి ఇస్తున్నాడు? ఆడే వేసుకుంటాడు జేబు. దేవుని దగ్గరికి ఏం పో, దేవుడు కూడా ఎప్పుడు మీరు ఆడికి 10% ముష్టేయండి అని చెప్పి చెప్పడు. కానీ వీళ్ళు ముష్టెత్తుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు బతికితే దాని మీద కదా. మీకు ఒక అద్భుతమైన ఐడియా ఇస్తాను. అదేంటంటే, ఇప్పుడు పాస్టర్లు 10% దేవునికి కట్టాల్సిన అవసరం లేకపోయినప్పుడు అందరూ పాస్టర్లు అయిపోతే ప్రాబ్లం లేదు కదా. అందరూ వాళ్ళ ఇంట్లో పాస్టర్ అయిపోయి వాళ్ళ పిల్లలకు బోధిస్తే అయిపోతుంది కదా. ఈ 10% ఎవడుకో గొట్టంగాడికి ఇచ్చేదాని బదులు మీ లైఫ్ బాగుంటుంది కదా అనేది నాకు చిన్న ఐడియా వచ్చింది. ఎందుకంటే దీనికి కొన్ని బ్రహ్మచర్యం అయిపోయి ఉండాలి, వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండకూడదు, వాళ్ళకి పిల్లలు ఉండకూడదు అనే నియమాలు ఏమి లేవు. హ్యాపీగా అన్నీ చేసుకోవచ్చు కాబట్టి మీరే పాస్టర్లు అయిపోవచ్చు కదా. ఎవరికో గొట్టంగాడికి ఇచ్చే బదులు మీరే హ్యాపీగా ఆ డబ్బులతో మీరు దేవుడికి ప్రార్థనలు చేసుకోవచ్చు కదా. రీసెంట్గా ఒకడు పాస్టర్ అనేటోడు చచ్చిపోయినాడు, యాక్సిడెంట్ అయి చచ్చిపోయినాడు. దానికి ఇది హత్య అని చెప్పి ఒక 10 మంది జనాలు లేచినారు. అందులో ఒకడు ఎర్రయ్యానో పుల్లయ్యనో వీడు ఎన్ని బూతులు తిట్టినాడంటే అన్ని బూతులు తిట్టినాడు. సిగ్గు లేకుండా మళ్ళా మేము ఈ కార్యముకు నాకు చందాలు వసూలు చేస్తాము, చందాలు వసూలు చేసి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని విజయప్రదం చేస్తామని చెప్పి జనాల దగ్గర ముష్టెత్తుకుంటున్నారు.
ఇటువంటి ముష్టిగాలు నేను ఎక్కడ చూడలే. ఇప్పుడు నువ్వు ఏదైనా మంచి పని చేస్తున్నావు అంటే నీ డబ్బులతో చెయ్యి, ముష్టి ఎత్తుకొని మళ్ళీ చేయడం ఎందుకు? ఇప్పుడు 10% వస్తుంది కదా, ఆ 10%తో చెయ్యొచ్చు కదా. మేము చెయ్యం. ఏం దేవుడు వద్దని ఉన్నాడా ఎందుకు కొంపదీసి? ఇంకా దారుణం ఏంటంటే ఒక ఎంపీ ఎలక్షన్లో గెలిచి 5 లక్షలు ముష్టి ఎత్తుకుంటాడు. ప్రతి ఒక్కరు 10 రూపాయలు వేయండి అంటాడు. ఒక 2 రోజుల తర్వాత డబ్బులు ఏమి అవ్వట్లేదు, మీరు ఎంతైనా సరే వేసేయండి అన్నాడు. ఒక ఎంపీ మాజీ ఎంపీ అయిపోతేనే నెలకు పెన్షన్ అని చెప్పి లక్షల్లో వస్తుంది. ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టలే, జనము చేత ఖర్చు పెట్టిద్దామని చూసినాడు అనమాట. ఈ యొక్క చనిపోయిన అతని కేసు వాదించడం కోసం. ఎంత ఇష్యూ ఇది. అమాయక జనాల దగ్గర డబ్బులు మింగడం తప్పితే ఏమైనా ఉందా ఈడ? ఏమీ లేదు. అందుకే వీళ్ళ మిస్టోలు అనేది. ఇప్పుడు మన భారతదేశంలో ఎవరైనా సరే ఎటువంటి మతాన్నైనా ప్రచారం చేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారు, హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసి ఏమంటారు, మీరు విగ్రహారాధన చెయ్యకూడదు అంటారు. వాళ్ళ దాంట్లో ప్రతి చోట విగ్రహాలు ఉంటాయి. మీరు పూలు పెట్టుకోకూడదు అంటారు. వాళ్ళ దేవుళ్ళకి పూలు ఉంటాయి. అలా పెట్టుకున్న వాళ్ళని చాలా నీచంగా మాట్లాడతారు. వాళ్ళ దేవుళ్ళకే ఆ పూలు పెడతారు. ఇప్పుడు ఏమనాలి వాళ్ళని? ఏ మెట్టుతో కొట్టాలి వాళ్ళని? ఏ మెట్టుకి పెంట పూసి కొట్టాలి వాళ్ళని? ఎడమ కాలదా కుడి కాలదా అనేది నాకు క్వశ్చన్. ఆ ఎలుకొడుకుల్ని దేంతో కొట్టాలి? ఇప్పుడు ప్రచారం చేసుకో, పక్కన వాళ్ళ మనోభావాలు దెబ్బతీయద్దు అని చెప్పింది గవర్నమెంట్. మనం ఏం చేస్తాం, పక్కన వాళ్ళ దాంట్లో వేలు పెడతానే ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఎలుకొడుకులు కాబట్టి. ఇప్పుడు దారింబడి ఎవరైనా సరే ప్రచారం చేసుకోవచ్చు, పక్కన వాళ్ళని వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిన్నంత వరకు చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు మైకు పట్టుకొని ప్రచారం చేస్తే రోడ్డు మీద అయినా సరే, వాడి ఇంటి ముందైనా సరే, వాడి వీధిలో అయినా సరే, వాడు మైకు పెట్టి ప్రచారం చేస్తున్నప్పుడు నీకు అది డిస్టర్బ్ అయితే వెళ్ళి పెంట పూసిన చెప్పుతో వాడి ముఖం మీద కొట్టదు. నువ్వు ఎవడరా అంటే, నువ్వు మైకు పెట్టావు, పోలీస్ పర్మిషన్ తీసుకున్నావరా ముండమోపే అని అడిగే హక్కు ఒక భారతీయ పౌరుడిగా ప్రతి ఒక్కరికి ఉంది. రేపు పొద్దున్న ఎవడైనా సరే మైకు పట్టుకొని దీని గురించి మాట్లాడుతున్నప్పుడు కోటే నేను చూసుకుంటా. తెలియదంటే వాడెవడో నాకు తెలీదు, పద ముందు స్టేషన్కి. ఎందుకంటే ఎవరైనా సరే మీకు డిస్టర్బెన్స్ చేస్తూ మైకుల్లో ప్రచారాలు చేయాలంటే పోలీస్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. పోలీస్ పర్మిషన్ ఎలాగే ఉండలు తీసుకోరు కాబట్టి కోటి బార దొబ్బితే మూసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. గొడవలు ఉండవు అనమాట. నేను చూస్తున్నా ఫేస్బుక్లో ఎక్కడ చూసినా నువ్వెవడు చెప్పడానికి నన్ను మాట్లాడుతున్నారు. నీ అమ్మమ్మ కూడా అని చెప్పలేరు మీరు. వాడు మైక్లో మాట్లాడితే కొట్టేయడమే తప్పదే. పర్మిషన్ తీసుకోకుండా ఎవడు అలా చేయకూడదు. ఒకప్పుడు నాకు తినడానికి డబ్బులు లేవు, నేను 10 మందితో వెళ్ళినప్పుడు ఒకరికే అన్నం ఉండేది అని చెప్పుకున్న ఈడు ఇప్పుడు కోటీశ్వరుడు. ఆయన నమ్మిన జనాలు ఇంకా అట్లే ఉంటారు, వాళ్ళు అదే కష్టాలతో ఉంటారు. కాకపోతే ఈడు ఎందుకు ఈ రేంజ్లో ఎదిగిపోయినాడు అంటే దేశమా భాగం. జనాలని మోసం చేసి అక్కడికి రప్పించుకొని వాళ్ళ దగ్గర డబ్బులు అవుతున్నారు. గవర్నమెంట్ కూడా ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది ఎప్పుడో 12 లక్షలు దాటితే. మన ముండలు మాత్రం నువ్వు రూపాయి సంపాదించినా దాంట్లో 10 పైసలు నాకు ఈరా ముండా అంటది. అవసరమా? ఇప్పుడు చాలామంది వీళ్ళు చెప్పిన మాటలు వినేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళ దాంట్లో ఉన్న రెడ్డి, నాయుడు, కమ్మ ఇవన్నీ తీస్తారంటే తీరు. ఎందుకు తీరు అంటే ఇప్పుడు అందులో వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళని మళ్ళా వీళ్ళు వేరే కులం, చాలా తక్కువ కులం అనుకోకూడదని చెప్పి రెడ్డి అని చెప్పి వాడేస్తూ ఉంటారు, మన జగన్మోహన్ రెడ్డి లాగా. ఇప్పుడు మీరు దాన్ని నమ్మినప్పుడు మా పేరు ఎందుకు వాడుతున్నారు, దానికి మీ దేవుడు ఒప్పుకుంటాడా? తప్పు కదా అటు వాడడము. ఇప్పుడు నేను మీతో నమ్మకం లేదయ్యా మాకు అని చెప్పి వెళ్ళిపోయినావు కదా, ఈ పేరు ఎందుకు వాడుతున్నావు? అలాగే ఎక్కువ రిజర్వేషన్ ఉండేటోళ్ళు వెళ్ళిపోతారు, ఉద్యోగాలు తెచ్చుకుంటారు, దాన్ని మాత్రం అట్టే పెట్టుకుంటారు ఆ సర్టిఫికెట్ని. ఎందుకు? హిందువుల యొక్క ఆ క్యాస్ట్ కావాలి, రెడ్డి, నాయుడు, చౌదరి అనే తోకలు కావాలి. ఆ యొక్క హిందువుల కోసం, హిందువులు అణిచివేయబడ్డ వాళ్ళు, తొక్కివేయబడ్డ వాళ్ళు, చాలా బాధలు అనుభవించిన వాళ్ళ యొక్క రిజర్వేషన్ కావాలి. ఇదేం బతుకు? బురదలో పంది బతుకుతుంది, మీరు బతుకుతున్నారు కదా. చాలామంది వచ్చేస్తారు, మేము అణిచివేయబడ్డాము, మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయాము,
మమ్మల్ని ఎందుకురా చంపుతారు, మమ్మల్ని ఎందుకురా అంటారు, మాకు అణిచివేయబడ్డాం కాబట్టి వెళ్ళిపోతున్నారు అంటున్నారు. ఇప్పుడు ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుక్కి చిన్న కొడుక్కి మధ్య గ్యాప్ 10 సంవత్సరాలు. వాడు చిన్నప్పుడు వాడిని కొడతా ఉన్నాడు, తిడతా ఉన్నాడు, ఏదేదో చేస్తూ ఉన్నాడు. 18 సంవత్సరాలకి ఆ పిల్లోడికి కూడా పవర్ వచ్చింది, ఆస్తిలో వాటా వచ్చింది. వాడు హ్యాపీగా బతికేదానికి ఒక బాట చూపించారు. అప్పుడు వాడు నాకు ఈ ఆస్తి ఏం వద్దు, నేను పక్కింటోడితో వాడే నా తండ్రి అని చెప్పుకుంటా అంటే ఎంత దరిద్రంగా ఉంటుంది. ఇప్పుడు అణిచివేయబడ్డ వాళ్ళు, గుళ్ళేకి రాని వాళ్ళు, చాలా బాధలు పడ్డవాళ్ళు అని చెప్పేసే రిజర్వేషన్ ఇచ్చినారు. నువ్వు దీన్ని వాడుకొని నువ్వు ఒక గొప్పోడివి అయిపో, తర్వాత అందరూ నీకు సలాం చేస్తారు అంటే, లేదు నాకు వద్దు, నేను పక్కింటోడి తండ్రిగానే చెప్పుకుంటా అని చెప్పి పక్క దాంట్లోకి వెళ్ళిపోతారా? ఇప్పుడు సుప్రీంకోర్టే చెప్పేసింది, మీరు మతం మారితే మీ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు అయిపోతుంది, మీ యొక్క ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసులు వేసుకునే దానికి అవకాశం ఉండదు అని చెప్తున్నారు. మన యొక్క చట్టాలు అలా ఉన్నాయి. ఇప్పుడు జై భీమ్ అని చెప్పి కొందరు వస్తూ ఉంటారు, వాళ్ళకి మైండ్ ఉందా, మైండ్ లేదా, అంత పెద్ద గొప్ప వ్యక్తి యొక్క మైండ్ను వాడుకుంటున్నారా, లేకపోతే వీళ్ళు జస్ట్ ఆ పేరు పెట్టేసుకొని వీపీలాగా బిహేవ్ చేస్తున్నారో నాకు అర్థం కాదు. ఇప్పుడు మన అంబేద్కర్ ఏం చేశాడు, వాళ్ళకు రిజర్వేషన్ కావాలి ఎందుకంటే అణిచివేయబడ్డారు, చాలా బాధలు అనుభవించారు, వాళ్ళకు రిజర్వేషన్ కావాలని చెప్పి ఇచ్చినాడు. దాన్ని ఎవరు ఇప్పుడు దొబ్బుకు తింటున్నారు? వేరే మతాల్లోకి మారిపోయిన వాళ్ళని. వాళ్ళకి చట్టం ఏమని చెప్తుంది, ఒకవేళ మీరు దాంట్లోకి మారిపోయిన తర్వాత మీరు అర్హులు కాదు ఆ చట్టానికి, మీరు ఆ యొక్క సర్టిఫికెట్ తీసేయాలి అని చెప్పారు. నిజమైన ఎస్టీ ఎస్సీలు ఏం చేయాలి అంటే, మీకు సంబంధించినటువంటి రిజర్వేషన్ సీట్లలో ఏరే వాళ్ళు ఉన్నారు, మతం మార్పిన వాళ్ళు ఉన్నారు, దాని గురించి కదా మీరు పోరాడాలి. ఈ యొక్క బ్రాహ్మణుల మీద వాళ్ళు మీద పోరాడితే ఏమవుతుంది? ఇప్పుడు మీకు ప్రాబ్లం ఎవరు ప్రజెంటు? మతం మారిపోయిన వాళ్ళు, ఆ రిజర్వేషన్తో సీఎంలు పిఎంలు లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోయిన వాళ్ళు కదా మీతో ప్రాబ్లం. చాలా గవర్నమెంటు జాబుల్లో వాళ్ళే ఉన్నారు, వాళ్ళ మీద పోరాడితే నిజమైన అర్హులు వస్తుంది కదా రిజర్వేషను. వాళ్ళ మీద ఎందుకు పోరాడడం లేదు? ఇప్పుడు బ్రాహ్మణుల మీద వాళ్ళు ఎప్పుడూ అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు అందరూ సమానమే అని చట్టం చెప్తుంది. అందులో మీరు అణిచివేయబడ్డారు కాబట్టి మీకు రిజర్వేషన్ ఇచ్చామని చెప్తుంది. దాన్ని వాడుకోకుండా పక్కకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన వాళ్ళు నిజంగా దాన్ని వాడుకుంటున్నారంటే వాడుకుంటున్నారు, నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి అది దక్కడం లేదు. కాబట్టి మీరు పోరాడాల్సిందే వాళ్ళ మీద. ఆ రిజర్వేషన్లు మీరు రాక్కోవాలి, ఆ జాబులు మీరు చేయాలి. నిజమైన హిందువుగా ఉండి ఆ ఎస్టీ ఎస్సీలు ఎవరైతే దొంగగా జాబులు చేస్తున్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఆ రిజర్వేషన్లు తీసేసి ఆ జాబులు మీరు తీసుకోవాలి. అది కదా నిజమైన చట్టం అంటే. ఎప్పుడో అన్యాయం జరిగింది కాబట్టి, ఇప్పుడు కూడా అన్యాయాలు జరుగుతున్నాయి కాబట్టి, నేను కళ్ళారా చూస్తున్నాను కాబట్టి, ఒక ఓసీ గాడికి, ఒక ఎస్టీ ఎస్సీలకి, ఒక పోలీస్ చూసే వ్యవహారం ఎట్టుంటుంది, కేసులు ఎలా ఉంటాయి అన్నీ చూస్తున్నాను కాబట్టి, మీరు నిజంగా వాడుకోవాలి దాన్ని. ఎవడు వాడుకోవట్లే, అక్కడికి వెళ్ళిపోయినాడు మాత్రం వాడుతున్నాడు దాన్ని బాగా. నిజమైన హిందువులు, నిజమైన ఎస్టీ ఎస్సీలో, నిజమైన అంబేద్కరిస్టులు, నిజమైన జై భీమ్ అని చెప్పుకునేటోళ్ళు నిజాయితీగా ఏం చేయాలి అంటే వీళ్ళందరినీ దించేయాలి. మన చాలామంది ఉన్నారు, ఆ లిస్ట్ చెప్పి మళ్ళీ ఎందుకు పంచాయతీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు, మన రాష్ట్రంలోనే ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు. మీరు వాళ్ళని దింపించేదానికి ట్రై చేయండి, చూద్దాం. అదనమాట మ్యాటరు. మన హిందువుల్లో, నిజమైన హిందువుల్లో మేలుకొల్పు అనేది వస్తుందని నేను కోరుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మనం రోజా మీద వీడియో చేసాం, మన జగనన్న మీద వీడియో చేసాం. ఆ వీడియోస్ కామెంట్లో ఇచ్చాను, ఫస్ట్ కామెంట్ అదే ఉంటుంది. సో మీరు ఆ 2 వీడియోస్ చూడండి. అలాగే ఈ వీడియోకి హైప్ ఇవ్వండి, డబ్బులు పెట్టి కొనేసుకుంటారు వ్యూస్. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ హైప్ అనే ఒక ఆప్షన్ వచ్చింది కాబట్టి, మాలాంటి చిన్న చిన్న ఛానల్కి ఇది చాలా బెస్ట్ అన్నమాట. కాబట్టి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు.